భారత యుద్ధ వ్యూహం గురించి ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అసలు భారత్ పాకిస్తాన్పై ఎలాంటి దెబ్బ కొట్టబోతా ఉంది అనే దానిపైన అయితే ప్రపంచ దేశాలు ఇవాళ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే దాయాది దేశం ఏదైతే ఈ యుద్ధం చేయకముందే బెదిరిపోతుంది అన్న దానికి నిదర్శనంగా ఏదైతే సింధు జలాల ఒప్పందం ఏదైతే రద్దు చేసుకున్న తర్వాత పాకిస్తాన్లో దడ పుట్టింది అని చెప్పుకోవాలా. దాంతోపాటు ఏదైతే మనకి ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగానే పరిగణిస్తున్నాయని చెప్పేసి మనందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఏదైతే ఈ వ్యూహంలో భాగంగా ఈ యుద్ధ వ్యూహంలో భాగంగా భారత్తో పెట్టుకుంటే తునకలైపోతామనే ఒక క్లారిటీతోనైతే పాకిస్తాన్ ఏదైతే కొన్ని దేశాలనైతే ఆశ్రయిస్తుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. దాంట్లో చైనా కావచ్చు, టర్కీ. సో టర్కీ గురించి మనం మాట్లాడుకోవాలా. సో టర్కీ దేశం గురించి మాట్లాడుకుంటే వల్ల అన్నం పెట్టిన విశ్వాసం లేకుండా ఇలా పాకిస్తాన్కి అయితే సో ఖచ్చితంగా టర్కీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2023లో భారీ భూకంపాలతోనైతే టర్కీ అతలాకుతలమైన సమయంలో భారత్ అయితే చేయుతనిచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, దాంతోపాటు ఏదైతే మనకి అక్కడ ఎలాంటి సౌకర్యాలు కావచ్చు, దాంతోపాటు ఏవైతే మనకి వాళ్ళకి నీడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఇండియా నుంచి టర్కీకి అయితే పంపించిన ఘనత ఎవరికైనా ఉందంటే అదొక భారత్కి మాత్రమే అని చెప్పుకోవాలా. సో దాన్ని మర్చి అంటే అన్నం పెట్టిన విశ్వాసాన్ని మర్చి ఇవాళ పాకిస్తాన్కి అయితే టర్కీ సహాయం చేస్తుంది. ఏదైతే మా దగ్గర ఆర్మీకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, దాంతోపాటు యుద్ధానికి సరిపడా ఏదైతే మనకి గన్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో అవన్నీ లేవు అనుకుంటూనే పాకిస్తాన్కి అయితే టర్కీ పూర్తి స్థాయిలో మనకి సహకారం అయితే ఇస్తూ ఉంది అనేది ఒక విశ్వసనీయ సమాచారాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకే ఒక పోస్ట్ అనేది వైరల్ అవుతూ ఉంది. సో అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్టే కాడికి వచ్చిందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. సో టర్కీకి సంబంధించినటువంటి ఇట్లాంటి గుణపాఠం అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టింది కాబట్టి భారత్ టర్కీ నుంచి వచ్చే ఏవైతే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దానిపైన కూడా నిషేధించాలి అని చెప్పేసి చాలామంది భారతీయులు ఇలా కొడుతున్న పరిస్థితి ఉంది. సో దాంతోపాటు సెకండ్ ఆప్షన్ ఎవరైనా ఉన్నారు పాకిస్తాన్ కంటే ఖచ్చితంగా మనకి చైనా అని చెప్పుకోవాలా. చైనా ప్రతిసారి కూడా డబుల్ గేమ్ ఆడుతూనే ఉంటుంది. సో డబుల్ గేమ్ ఆడే పరిస్థితుల్లో ఏదైతే ఈ పాకిస్తాన్కి అత్యాధునిక ఏదైతే టెక్నాలజీ కలిగినటువంటి డ్రోన్స్ కావచ్చు, దాంతోపాటు యుద్ధానికి సంబంధించినటువంటి కొన్ని నౌకలు కావచ్చు, ప్రతిదీ కూడా చైనా అయితే ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో యుద్ధానికి సంబంధించినటువంటి ఏవైతే మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ తరహాలో వాళ్ళకి కావాల్సినటువంటి భారీ నౌకలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఒక ఒప్పందం అనేది జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. అది కూడా 2028 వరకు చైనా దేశం అయితే పాకిస్తాన్కు ఈ అగ్రిమెంట్ అయితే పూర్తిగా అయిపోతుందని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఈ టైంలోనే ఒకవేళ యుద్ధం ఏమైనా వస్తే ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి ఏదైతే దాయాది దేశం అనేటువంటి పాకిస్తాన్ టర్కీ కావచ్చు చైనాని ఆశ్రయించిన తర్వాత ఖచ్చితంగా మీకు సపోర్ట్గా మేము ఉంటాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పెహల్గామ్ ఉగ్ర దాడి గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా దీనిపైన చైనా అయితే ఒక వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే క్లియర్గా అక్కడ టెర్రర్ అటాక్ జరిగింది, మతపరంగా టెర్రర్ అటాక్ జరిగినా కూడా అక్కడ ఏం జరిగింది ఏం జరగలేదు అనేది పక్కన పెడితే మాత్రం పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా ఈ ఎంక్వైరీ ఏదైతే ఉందో స్వతంత్రంగా ఈ ఎంక్వైరీ అయితే చేయాలని చెప్పేసి చైనా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇది విన్న తర్వాత భారతీయులంతా కూడా ఇవాళ ఉడికిపోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే డబుల్ గేమ్ ఆడుతున్నటువంటి చైనాకి తగిన బుద్ధి చెప్పాలా. ఎందుకంటే భారత్లో ఉన్నటువంటి ఏదైతే వాణిజ్యం కావచ్చు, దాంతోపాటు ఎక్స్పోర్ట్ కావచ్చు, ప్రతిదీ కూడా నిలిపివేయాలని చెప్తా ఉన్నారు. అక్కడి నుంచి వచ్చేటువంటి ఏవైతే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి ఇవాళ భారతీయులు కోరుతా ఉన్నారు. కాకపోతే ఏదేమైనప్పటికీ టర్కీ వక్ర బుద్ధి అంటే ఇక్కడ చాలామంది క్లియర్ కట్గా కొంతమంది సోల్జర్స్ కావచ్చు, కొంతమంది నిపుణులు కూడా మాట్లాడుతుంది ఏంటంటే కేవలం ఇది మతపరంగా మాత్రమే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ అతి సన్నిహితులుగా చెప్పుకుంటూ ఉంటారు, పాకిస్తాన్కి టర్కీ అతి సన్నిహితులుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మతం వాళ్ళది కాబట్టి వాళ్ళు ఇలా సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే సహాయం చేసిన వాళ్ళని వదిలేసి ఇలా పాకిస్తాన్ అంటే ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళకి వల్ల టర్కీ సహాయం చేయడం అనేది నిజంగా బాధాకరం. దీంట్లో క్లియర్ కట్గా మనకు అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మా మతం మాది, మీ మతం మీది.
సో యుద్ధాన్ని కానీ మా వాళ్ళ పైనకి వస్తే ఖచ్చితంగా అది ఎంతటి పెద్ద దేశమైనా కూడా మా వాళ్ళకి మాత్రమే మా సపోర్ట్ ఉంటుంది అనే దానిలాగా వాళ్ళు ఇలా వ్యవహరించిన పరిస్థితి ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా టర్కీ కావచ్చు, చైనాకి సంబంధించినటువంటి ఏవైతే మనకి బ్రాండ్స్, ఏవైతే మనకి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపైన నిషేధిస్తేనే వీళ్ళకు కూడా ఒక చెప్పు దెబ్బ సమాధానం అయితే ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ యుద్ధ వ్యూహంలో ఎవరు నెగ్గేది, ఎవరు ఓడేది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్లియర్ కట్గా మనం మాట్లాడుకోవాలా. పాకిస్తాన్ తునకలయ్యే రోజులు మరికొన్ని రోజుల్లో ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా ఈసారి పాకిస్తాన్ని తుక్కు చేసేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎప్పటికప్పుడు భేటీలు, అంటే అత్యవసర భేటీలు అయితే దాదాపు అమిత్ షా, దాంతోపాటు మోదీ, రాజ్నాథ్ సింగ్ కూడా ఆ భేటీలలో పాల్గొన్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీళ్ళని ఏం చేద్దాము అనే ఒక సంకల్పంతోనే ఉన్నారు. సో ఇప్పటి వరకు అంటే దాదాపు 1945 నుంచి మొదలైనటువంటి ఈ వార్ ఏదైతే ఉందో ప్రతిసారి కూడా భారత్ పైన ఇట్లాంటి అస్త్రాలు ప్రయోగిస్తున్నా కూడా భారత్ మనమంతా ఒకటే, మన శాంతియుతంగా ఉన్నటువంటి దేశం అని చెప్పేసి ఎక్కడ కూడా ఇట్లాంటి హింసకాండను చెలరేగలేదు. కాకపోతే ఈసారి మాత్రం టైం వచ్చింది, ఈసారి మాత్రం వదిలేదే లేదన్నట్టుగా ఇలా సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో అంతకు మించిన యుద్ధాన్ని అయితే ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు.